మాయా, సూర్య బర్త్డే ఫంక్షన్లో ఆ నెక్లెస్ నా బ్యాగ్లో ఎందుకేసావు? అసలు నీ ప్రేమలో నిజాయితీ గనక ఉంటే సూర్యే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. అలాంటి నిజమైన ప్రేమ కోసం ప్రయత్నించు. ప్రియకి జరిగింది యాక్సిడెంట్ కాదు, అది ఆత్మహత్య చేసుకోబోయింది. అది ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చిందంటే దానికి కారణం వేరు. దానికి ఇప్పుడు సూర్య కావాలి. కల్లో కూడా ఈ పెళ్లి జరగదు బోనా. నేను చెప్తే ప్రియ వినదు, నీ మాట మాత్రమే వింటుంది. కాబట్టి నువ్వే ఎలాగైనా దానికి సర్ది చెప్పు. నా కూతురు కోరిక ఎలా తీర్చాలో నాకు తెలుసు. ప్రియా సూర్యని పిచ్చిగా ప్రేమిస్తోంది. సూర్య తనకెక్కడ దక్కడోనని పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. డైరీ కోసం సూర్యకి దగ్గరై ప్రియ ప్రేమకు అన్యాయం చేస్తున్నానా? నువ్వేం తప్పు చేయట్లేదు భార్గవి. నువ్వు చేస్తున్నది కరెక్టే. నేనెవరా అని ఆశ్చర్యంగా చూస్తున్నావా? నీలోని అంతర్మదనానికి ప్రతిరూపాన్ని, నీ అంతరాత్మని. నువ్విప్పుడు తీసుకుంటున్న ప్రతి స్టెప్పు కరెక్టే. ముందు మీ అక్క జీవితాన్ని నాశనం చేసింది సూర్యో కాదో తేల్చుకోవాలి. అందుకు ఆధారమైన డైరీని సంపాదించాలి. అప్పటి వరకు ఇంకో ఆలోచన రానియకు. కరెక్టే, కానీ ప్రియ పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది. ఈరోజు దాన్ని చూస్తుంటే యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో జాయిన్ అయినట్టు లేదు. సూర్య కోసం ఆలోచిస్తూ ఏదో పిచ్చి పని చేస్తున్నట్టుంది. ప్రియ ఇలాగే ప్రవర్తిస్తే పాపం బాబాయ్ పరువు పోతుంది. కానీ మీ అక్క జీవితం నాశనం చేసింది సూర్య అయితే అప్పుడు ప్రియ జీవితం కూడా నాశనం అయిపోతుంది. జీవితం కంటే పరువు పెద్ద ముఖ్యం కాదు. నాకెందుకో సూర్య చాలా మంచోడు అనిపిస్తోంది. అతని లాంటి భర్త దొరికితే ఏ ఆడదైనా సంతోషంగా ఉంటుంది. చూస్తుంటే నీకే సూర్య మీద మనసైనట్టుంది. అదేం లేదు, సూర్యతో ఇన్నాళ్ళ నా పరిచయం బట్టి చెప్తున్నాను. అతనెప్పుడు నాకు చెడ్డవాళ్ళ కనిపించలేదు. చెడ్డవాడెప్పుడు చెడ్డవాళ్ళ కనిపించడు. కేవలం నీ అంచనాల్ని బట్టి అతనికి మంచివాడని సర్టిఫికెట్ ఇవ్వద్దు. అతను ఎలాంటి వాడో తెలిపే డైరీ రాబట్టడానికి ప్రయత్నించు. దానికోసం అవసరమైతే కొత్త అవతారం ఎత్తడానికైనా సిద్ధంగా ఉండు. ప్రస్తుతానికి నీ లక్ష్యం అదొక్కటే, అంతకు మించి ఇంకేమీ ఆలోచించొద్దు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూలా కర్తవ్యం దైవమాన్హికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం. గాయత్రి, ఐఎమ్ సారీ. సారీయా, మీరు నాకేం సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిందేంటో నేను అర్థం చేసుకోగలను. మీరిలా రోజు తాగను వద్దు, నాకు సంజాయిషి చెప్పను వద్దు. మీరేం చేస్తారో, బాబాయ్తో ఏం చెప్తారో నాకు తెలీదు. మీరు వీలైనంత త్వరగా ఈ ఉద్యోగం మానేయండి. ఇదేంటి స్టోరీ రివర్స్ అయింది? నేను వేసిన ప్లాన్కి ఆస్తి చేతికి వస్తుందనుకుంటే ఉన్న ఉద్యోగం కూడా పోయేటట్టుంది.
ఇప్పుడు చిన్నమామ దగ్గర ఉద్యోగం మానేస్తే మనకేం జరుగుతుందో తెలియకుండా మొత్తం మింగేస్తాడు. ఏమండి, ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే మీరు బాబాయ్ దగ్గర పనిచేయబట్టే కదా బాబాయ్ ఏం చేస్తున్నా మీరు డిస్టర్బ్ అయ్యి ఇలా తాగుడికి బానిస అవుతున్నారు. మీకు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఇలా రోజు తాగొస్తే మాత్రం నేను తట్టుకోలేను. అందుకే మీరు ఆ ఉద్యోగం మానేయండి. ఇంకా నయం, ఈ ఊళ్ళో ఉంటే మీ బాబాయ్ ఏం చేసినా మనకు తెలుస్తుంది. ఏకంగా ఊరొదిలి వెళ్ళిపోదామన్నావు కాదు. నేనిప్పుడు చెప్పబోయే విషయం అదే. మీరు ఉద్యోగం వదిలిన మరుక్షణం మనం ఈ ఊరు వదిలి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతున్నాం. వైజాగా? అక్కడ బతకలికే కదా ఇక్కడికి వచ్చాం, మళ్ళీ వైజాగ్ ఏంటి? ఏ వైజాగ్లో ఈ మాత్రం ఉద్యోగాలు దొరకవా? అసలే ఉద్యోగం దొరక్కపోతే మా ఊరు వెళ్ళి ఉన్న 4 ఎకరాలు దున్నుకొని బతుకుదాం. అంతేకాని మీరు ఉద్యోగం చేయడానికి మాత్రం వీల్లేదు. ఇదిగో ఈ చివరి మాట బాగుంది. మీ ఊరెళ్ళి 4 ఎకరాలేం కర్మ, 40 ఎకరాలైనా దున్నొచ్చు. అది మీ బాబాయ్ ఉంచితే. అక్క చెల్లెలిద్దరూ పోటీపడి మరీ సంతకాలు పెట్టారు కదా. ఇప్పుడు నేను సడన్గా ఉద్యోగం మానేస్తే ఆస్తి మొత్తం మీ బాబాయ్ ఏం చేస్తాడో మనకు తెలియకుండా పోతుంది. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఇక్కడ లేకపోతే మీ బాబాయ్ మీ చెల్లెల్ని బ్రిడి కొట్టించి సూర్యకి తన కూతురినిచ్చి పెళ్లి చేర్పిస్తాడు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యేంత వరకు మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, సరేనా? ఏమండి, మాయ ఎవరండి? ఏమండి, మాయ ఎవరండి? మాయా? ఏ మాయా? అదే నిన్న మీరు నిద్రలో మాయా మాయా అని కలవరించారే ఆ మాయే. అదా, నువ్వే చెప్పావు కదా కొంచెం ఎక్కువైందని. మీ బాబాయ్ చేస్తున్న మాయను తలుచుకుని అలా కలవరించి ఉంటానంతే. అమ్మయ్యా, ఇప్పటికి బతికిపోయాం. అవును, మరీ మాయ నిద్రలో కలవరించేంతగా మత్తెక్కేసిందా? అయినా ఈ మాయ నిజంగానే మాయలో పడేస్తోంది. ఏదో ఒకరోజు నా కొంప ముంచేలా ఉంది. నువ్వింత తెలివి తక్కువ పని చేస్తావని అనుకోలేదు ప్రియా. ఈ భువనేశ్వర్ కడుపున పుట్టి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తావా? అది కాదు మమ్మీ, అసలేం జరిగిందంటే నువ్వింకేం చెప్పొద్దు. పిరికి దానిలా ఆత్మహత్య చేసుకోవటానికి నీకు సిగ్గుగా లేదు? మనం ఆశించింది దక్కనప్పుడు దాన్ని సమూలంగా నాశనం చేయాలి కానీ మనల్ని మనం నాశనం చేసుకోకూడదు. ఆ సూర్య నిన్ను కాదని ఆ భార్గవి వెంట తిరిగినంత మాత్రాన వాళ్ళ పెళ్లి జరిగిపోతుందా? నాతో ఈ విషయం చెప్పిన తర్వాత కూడా నువ్వెందుకు ఈ నిర్ణయం తీసుకున్నావు? నా మీద నీకు ఆ మాత్రం నమ్మకం లేదా?
ఎవరు అడ్డం వచ్చినా సరే సూర్యతో నీ పెళ్లి జరిపిస్తాను. అవసరమైతే అడ్డొచ్చిన వాళ్ళ అడ్డు తొలగిస్తాను. నువ్వు మాత్రం ఇలాంటి పిచ్చి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. మమ్మీ, కొద్దిసేపు నీ క్లాస్ పీకటం ఆపి నేను చెప్పేది వింటావా? నేను నీకెలా కనిపిస్తున్నాను? ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్య చేసుకునేంత పిరికిదాన్ని అనుకున్నావా? ఈ సూసైడ్ అటెంప్ట్ అంతా ఒక డ్రామా. ఎస్ మమ్మీ, సూర్య కోసం నేను ఆడిన డ్రామా. కానీ ఆ డాక్టర్ మనకి తెలిసిన వాడు కావటం వల్ల ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. అదే నేను అనుకున్నట్టు డాడీకి కాకుండా సూర్యకి ఈ విషయం తెలుసుంటే నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. అప్పుడు కదే వేరేగా ఉండేది. కానీ బ్యాడ్ లక్ మమ్మీ. ఏం చేద్దాం? ఇంకో ప్లాన్ వేద్దాంలే. నేను నీ కూతుర్ని సూసైడ్ చేసుకునేంత పిచ్చిదాన్ని కాదు. అవును, ఇంకా ప్రేయర్ రాలేదేంటి? నిన్న చిన్న యాక్సిడెంట్ జరిగింది సార్. యాక్సిడెంటా? సీరియస్ ఏం కాదు కదా? నథింగ్ టు వరీ సార్. రెస్ట్ తీసుకుంటోంది. సూర్య నాకు యాక్సిడెంట్ అని తెలిసి కాల్ చేసినట్టున్నాడు. అదే సూసైడ్ అని తెలుసుంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడేమో. ఛ, మంచి ఛాన్స్ మిస్ అయింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రియా. ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్ సార్. అది ఆఫీస్కి నువ్వేం కంగారు పడి ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. 2 రోజులు రెస్ట్ తీసుకో. టేక్ కేర్. సార్, నేను అడిగిన డైరీ దొరికిందా? అది అసలు వెతికారా? కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. తప్పకుండా వెతికిస్తాను. ప్లీజ్ సార్, ఆ డైరీ నాకెంత ఇంపార్టెంటో మీకు చెప్పాను. ఆ డైరీ దొరికితే అక్కని మోసం చేసిన వాడు కాకపోయినా కనీసం అతని ఫ్రెండ్స్ వివరాలన్నా దొరుకుతాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. నువ్వు ఇంతగా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు భార్గవి. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. తప్పకుండా వెతికి తీసుకొస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుండి సూర్య వేసే ప్రతి మూమెంట్ గురించి నాకు తెలియాలి. అతను ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో, అతని అలవాట్లు బలహీనతలు అన్నీ నాకు తెలియాలి. అతని గురించే కాదు, అతని ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా టోటల్ డీటెయిల్స్ నాకు కావాలి. ముఖ్యంగా ఆ హరి మీద ఒక కన్నేసి ఉంచు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఫ్యామిలీ మొత్తాన్ని నువ్వు నీడలా వెంటాడాలి. కానీ జాగ్రత్త, నేను నిన్ను అపాయింట్ చేసిన విషయం కానీ నువ్వు వాళ్ళని వెంటాడుతున్న విషయం కానీ ఎవ్వరికీ తెలియకూడదు. మీరేం వర్రీ కావద్దు సార్. 3వ కంటికి తెలియకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు చేరిపోతుంది. వీడెవడండి బాబు? గుద్ది కనీసం సారీ అన్నా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? హలో హలో, జీవన్ గారా? ఎస్, జీవనే మాట్లాడుతున్నాను. మీరెవరు? నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను, సూర్య గారి ఆఫీస్ నుండి. సూర్య గారి అన్నగారు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నారు. మీకెప్పుడు వీలవుతుందో చెప్తే మీటింగ్ అరేంజ్ చేస్తాను. నాకు ఎప్పుడైనా ఓకే. మీ బాస్కి ఎప్పుడు కుదిరితే అప్పుడు అరేంజ్ చేయి. అయితే ఈరోజు ఈవినింగ్ 5 గంటలకి వెంగళరావు పార్కు రండి. సరే, సరిగ్గా 5 గంటలకి అక్కడ ఉంటాను. ఓకే సార్. ఏంటి ఈ మధ్య ఇలా టైం కలిసి వస్తోంది? వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే. చూద్దాం ఈ కొత్త పరిచయం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. ఏంటి మేడం, అర్జెంటుగా రమ్మన్నారట? ఏదైనా సీరియస్ మ్యాటరా?
నువ్వు అర్జెంటుగా కలగజేసుకోకపోతే అది నిజంగానే సీరియస్ మ్యాటర్ అవుతుంది జీవన్. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకైతే తెలీదు. ఆ సూర్యతో నా కూతురు పెళ్లి వెంటనే జరిగిపోవాలంతే. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను మేడం, కానీ మరీ ఇంత అర్జెంటుగా జరగాలంటే కష్టమే. పైగా మొన్న హరిగారింట్లో మీ అందరికి అవమానం జరిగిందట. అప్పుడే ఈ న్యూస్ నీ వరకు వచ్చిందా? సిటీ మొత్తం కోడై కూస్తుంది, నాకు తెలియకుండా ఉంటుందా? ఈ పరిస్థితుల్లో పెళ్ళంటే అంత ఈజీ కాదేమో మేడం. ఈజీ కాదు కాబట్టే నీకప్పగించాను. నువ్వు తలుచుకుంటే ఇదంత కష్టమైన పనేం కాదు. పైగా రిలేషన్స్ బాగుంటే ఎలాగోకలాగా పని జరుగుతుందనే ధైర్యం ఉండేది. పరిస్థితులు బాగోలేవు కాబట్టే తొందరపడాల్సి వస్తోంది. ఈవిడ ఇక్కడికి వస్తుందేంటి? కొంపదీసి ఈవిడ కూతురా ఏంటి? మేడం, ఆవిడేనా మీ అమ్మాయి ప్రియా? చచా, అది నా కూతురేంటి? నా కూతురు కాలిగోటికి కూడా సరిపోదు. సారీ మేడం, అయితే మీ పక్కింటి అమ్మాయి అన్నమాట. కాదు, భార్గవి. మా బావగారి కూతురు. అమ్మ నా మరదల, నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది నువ్వేగా? అదృష్టవంతురాలివే. కాబోయే మొగుని జాగ్రత్తగా కాపాడుకున్నావు. ఓకే మేడం, మీరు కోరినట్టుగా మీ కూతురితో సూర్య పెళ్లి జరిపిస్తాను. మరి ప్రతిఫలంగా ఏం కావాలో అడుగు. నువ్వు ఈ పని చేసి పెట్టాలే కానీ ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. చెప్పు, ఎంత కావాలి? నాకు డబ్బొద్దు మేడం, ఏం కావాలో పని అయ్యాక అడుగుతాను. చెప్పాను కదా, ఏం కావాలన్నా ఇస్తానని. నువ్వు ఆ పని మీదుండు. కమిట్ అయిపోయావత్త. అంతా అయిపోయాక అడ్డం తిరిగావో నీ కథని కంచికి పంపిస్తాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి మా ఇల్లు